ఇప్పుడు గోవాలో టూరిస్టులు గట్టా వస్తుంటారు కదా! ఇప్పుడు ఏదైనా మన తెలుగు వాళ్ళ ప్యాంట్లు ఇవి కాకుండా పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించిన బట్టలు కూడా ఎప్పుడైనా చేసావా? అవి కూడా మస్తు చేస్తాం. వీటికి వస్తాయి కదా వస్తాయా? ఓకే. అవి బట్టేసి చేయాలి. ఓకే. డైరెక్ట్ ఇది పనికి రాదు. అదే అందుకని అడిగా. వాళ్ళ బట్టలు అవి ఉంటాయి కదా, ఇది వేసి చేస్తాం. బట్ట పచ్చి బట్ట బట్ట వేసి చేస్తాం. ఇది ఇది పచ్చిగా చేసి ఓకే అబ్బా, కానీ బాగా కష్టపడుతున్నావు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి పెళ్లి చేసి నలుగురికి పెళ్లి చేసి బిడ్డలు ఇద్దరు కొడుకులు, బిడ్డ ఆడపిల్లలు పెద్దోళ్ళు, ఓకే, మగపిల్లలు చిన్నోళ్ళు. సూపర్. అసలు ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏం చెయ్యాలో తెలియకుండా ఇక్కడికి వచ్చి ఇప్పుడు చేస్తున్న పనిలోనే పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని సాకారంటే మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి. ఏం చేయాలి, బతుకుదేరి ఇదే ఉంది. చాలా మంది కదా వచ్చారంట మీ ఊరు సైడ్ నుంచి. మొత్తం ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ వీకిండ్రు అందరు, మొత్తం హైదరాబాద్. ఓకే, ఏది ఇప్పుడు రావట్లేదా ఏంటి? పొట్టేగాళ్ళు ఎవరు వస్తలేరు, అంతా హైదరాబాద్లో పోతున్నారు. ఇక్కడ మేము పాత వచ్చినాము, ఏజ్ ఉన్న వాళ్ళమే ఉండం. ఓకే, ఇప్పుడు పొట్టేగాళ్ళు ఎవరు వస్తలేరు. ఆడ హైదరాబాద్ వస్తుంది, ఆడ ఇక్కడ కంటే ఆడే బాగుంది. అందుకని ఇంకా హైదరాబాద్ దగ్గర అవుతుంది. ఇప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఊరికి రావచ్చు అన్నట్టు. జనాభా ఎలా ఉంటది ఇక్కడ? వస్తుంటారు బాగా? ఇప్పుడు తక్కువే దాంట్లేను, వస్తుంది. అప్పుడు అంతా ఇప్పుడు బీఆర్ఈ ఇప్పి వాళ్ళ అయింది ఇప్పుడు ఎక్కువ. ఓకే, మన మంది తక్కువయ్యారు, మన తెలుగు తక్కువ. మంగళోళ్ళు సాగలోళ్ళు చాలా తక్కువయ్యారు. ఓకే, మంగళోళ్ళు కూడా తక్కువయ్యారు. ఓకే, అవును. కటింగ్ కూడా మన వాళ్ళు లేరు ఇప్పుడు, తక్కువ. ఎవరైనా ఇట్లా సొంతం షాపులు పెట్టుకున్న వాళ్ళే ఉంటారు. ఓకే, అప్పుడు వచ్చేసిన వాళ్ళే. ఇప్పుడు టూరిస్టులు వస్తుంటారు కదా, వాళ్ళు ఇప్పుడు జనాభా సేమ్ వస్తున్నారా? దానికి ఏం తక్కువ లేదు, బాగానే వస్తారు. దానికేం వాళ్ళకి ఎండాకాలం వాళ్ళకి టూరిస్ట్ వాళ్ళకి ఇప్పుడే కదా ఎక్కువ జనాభా, ఇప్పుడే ఎక్కువ వస్తారు. వాళ్ళు వస్తూనే ఉంటారు వాళ్ళు. సూపర్ సూపర్. అయితే ఆ బీచ్ల పోటీ ఇప్పుడు ఓం చూడం కదా, బీచ్ల పోటీ పోతే మస్తుంటారు. అవును, బీచ్ లో మస్తుంటారు. ఆ లైఫ్ కూడా ఎంజాయ్ చేసి అప్పట్లో మస్తు తిరిగిన, మస్తుగా మంచిగా బీచ్ లో. సరే, అయితే మరి చాలా మంచి సమయం అయితే నాకు హ్యాపీగా ఉంది.